ఆదివాసీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం చూస్తూనే ఉన్నాం, ఈ నెల 18న జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్కి సంబంధించిన అంశం మీద దాదాపుగా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక భారతదేశం వైపు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక ఆదివాసీ సంబంధించినటువంటి ఒక హిడ్మా చనిపోయాడు, దానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అనేటువంటి చర్చ అనేటువంటి ఈరోజు దేశం మొత్తం కూడా స్పందించినటువంటి పరిస్థితి. ప్రతి స్పందనకి స్పందించేటువంటి గుణం కలిగినటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి ఇలా యూనివర్సిటీ వేదికగా అన్ని విద్యార్థి సంఘాలతో పాటుగా అలాగే వివిధ దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో కలిసి ఒక నిజ నిర్ధారణ బృందంగా ఏర్పడి ఏదైతే వాస్తవాలు పోలీసు యంత్రాంగం కావచ్చు, అదే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధిత కుటుంబాలు, ఇటు పోలీసులు కావచ్చు, ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే వాస్తవాలు అనేటువంటి సమాజానికి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి తెలియజేసేటువంటి బాధ్యతాయుతంగా గతంలో ఏఓబీలో జరిగినప్పుడు ఇదే యూనివర్సిటీ నుంచి వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఉన్నది కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కూడా ఇప్పటి వరకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జరిగినటువంటి ప్రాంతం మారేడుమిల్లిలో జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కనీసం ప్రకటన చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఎన్కౌంటర్ జరిగింది, ఎదురు కాల్పులు జరిగినాయని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము అన్ని విద్యార్థులు అందరం కలిసి కూడా అఖిల భారత విద్యార్థి సంఘాలుగా అందరం కలిసి ఈ రోజు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది, నిజ నిర్ధారణ. కాబట్టి పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మావోయిస్టు పార్టీ కావచ్చు, ఇక్కడి నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నామో దేశం నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, మావోయిస్టు పార్టీ కావచ్చు సహకరిస్తే వాస్తవాలు అనేటువంటిది మా యొక్క విద్యార్థుల తరపు నుంచి ఈ సమాజానికి తెలియజేసేటువంటి బాధ్యత కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి కల్పించాలని చెప్పేసి, సహకరించాలని చెప్పేసి విద్యార్థులుగా మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.